ప్రధానమంత్రి మోదీ కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ చూపిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా, ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా నిధులు కేటాయింపు, ప్రాజెక్టుల కేటాయింపు, స్వదేశీ విదేశీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి పరిశ్రమలు పెట్టండి అని ప్రోత్సహించడంతో పాటు నియామకాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపించడం అనేది విశేషం. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ ప్రాంతం అమలాపురానికి చెందిన, త్వరలో రిటైర్ కాబోతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కొండ్రు సంజయ్ మూర్తిని కాగ్ అధిపతిగా, కాగ్ అనగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, దానికి అధిపతిగా, దేశానికే అధిపతిగా నియమించడం విశేషం. ఈ కాగ్ పని ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు పెట్టే ఖర్చులు ప్రజా ప్రయోజనాల కొరకు ఖర్చు పెట్టారా, లేదు వృధా ఖర్చులు ఏమైనా ఉన్నాయా అని ఎత్తి చూపటం, దాన్ని బహిరంగంగా పుస్తక రూపంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు. లోపభూయిష్టమైన ఆర్థిక విధానాలను బయటికి చాటి చెప్పే బాధ్యతని కాగ్ తెలియపరుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలు వేస్తూ ఉంటుంది. ఈ విధంగా వనరులు, ఆర్థిక వనరులు వృధా అయినాయి, దీనికి ఖర్చు పెట్టి ఉండకూడదు, దీంట్లో ఇంత వృధా అయ్యింది, ఈ పద్ధతి సమంజసంగా లేదు, ఇలా ఆర్థిక విధి విధానాల గురించి కూలంకషంగా అధ్యయనం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శిగా ఉంటూ ప్రజలు పన్నుల రూపాన కట్టిన ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండేలా కాగ్ ప్రవర్తిస్తుంది. ఇంతవరకు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా ఈ కాగ్ అనే సంస్థకి ఇంతవరకు ఒక్క తెలుగువాడు కూడా అధిపతిగా నియామకం జరగకపోవటం అనేది కొంచెం బాధాకరమే. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. 75 ఏళ్ల తర్వాత అయినా కూడా ప్రధానమంత్రి మోదీ చొరవతో కొండ్రు సంజయ్ మూర్తి, ఆయన దళితుడు, అటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిని, తెలుగు బిడ్డని ఇటువంటి ఉన్నతమైన స్థానంలో నియమించటం మన ఆంధ్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలకు గర్వకారణం. పైగా దళితుడికి ఇటువంటి అవకాశం కల్పించటం అంబేద్కర్ యొక్క సమతాభావానికి ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈ కొండ్రు సంజయ్ మూర్తి ఎవరో కాదు, వారి తండ్రి కూడా కేఎస్ఆర్ మూర్తి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి కేంద్ర సర్వీసుల్లో రిటైర్ అయ్యారు. ఆయన కేఎస్ఆర్ మూర్తి వీరి తండ్రి రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున అమలాపురం లోక్సభ సీటుకు పోటీ చేసి అక్కడ విజయం సాధించటం అనేది విశేషం. కొండ్రు సంజయ్ మూర్తి 1989 బ్యాచ్కి చెందినవాడు. ఈయన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి చెందినవాడు. 2021లో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో ప్రవేశించి నూతన విద్యా విధానము, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీకి దిశ దశ నిర్దేశించి ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి కాలము చెల్లిన విద్యా విధానాలకు చర్మగీతము పాడి ప్రపంచ దేశాలలో ఉండే అన్ని యూనివర్సిటీలు, అన్ని విద్యా సంస్థలతో మన భారతదేశం కూడా, మనం కూడా పోటీ పడే విధంగా ప్రపంచీకరణలో భాగంగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన అధికారిగా ఆయనకి మంచి పేరుంది. ఆ విధంగా తండ్రి బాటలో తనయుడు ఈ రోజున కాగ్ అధిపతి అవటం అనేది ఒక విశేషం, తెలుగువారికి గర్వకారణం. నిధుల విషయంలోనే కాదు, నియామకాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి ఇవని ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఇతర రాష్ట్రాల వాళ్ళు విమర్శలు చేసినా విమర్శలను పట్టించుకోకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పట్ల నిధుల విషయంలోనూ నియామకాల విషయంలోనూ పక్షపాత ధోరణితో వెళ్తున్న ప్రధానమంత్రి మోదీని మనం అందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆయన ఈ వరాల జల్లు, నిధులు, నియామకాల వరాలు ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ 2019, 2024 మధ్యలో అధోగతి పాలై
అప్పులు కుప్పలుగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మారాలంటే ఈ విధమైన చర్యలు అవసరమని కేంద్ర ప్రభుత్వం గమనించి డబుల్ ఇంజిన్ సర్కారుంటే, అంటే కేంద్రంలో ఏదే పార్టీ అధికారంలో ఉందో రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని ఇతర రాష్ట్రాలకి కనువిప్పు కలిగేలా డబుల్ ఇంజిన్ సర్కార్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని రెట్టింపు వేగంతో అభివృద్ధిలో రెట్టింపు వేగంతో ముందుకు నడిపే దిశలో ప్రధానమంత్రి మోదీ వ్యూహరచన చేయటం అనేది విశేషం.